సంత కన్నా దారుణం ఇది. గుర్రాలు వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళకి ఇదే దారి. స్నో కనిపిస్తుంది అంటే ఏ రోజు ఎలా ఉంటుందో అసలు చెప్పాలి, చాలా కష్టంగా ఉంది. ఎక్కుతున్నప్పుడేమో ఆయాసం, స్నో అయితే మొత్తం చాలా ఎక్కువగా. కేదార్నాథ్ అయితే రీచ్ అయ్యాను. హలో గైస్, ఈ రోజు అయితే నా టూర్ లో డే 14. ఈ రోజు ఫుల్ కేదార్నాథ్ టూర్ అయితే ఉండబోతుంది. ప్రెసెంట్ టైం అయితే మార్నింగ్ 4:40 అవుతుంది. ఇక్కడ ప్రెసెంట్ పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా 2000-3000 అయితే చెప్తున్నారు. సో నేనైతే డార్మెటరీ రూమ్ అయితే 300 రూపీస్కి అయితే తీసుకున్నాను. సో ఇక్కడే టికెట్ అయితే చెక్ చేస్తారు. సో ఇక్కడే మనకి టికెట్ అయితే స్కానింగ్ అయితే చేస్తారు. సో ఇది దాటిపోతే మనకి ఎక్కడ కూడా కేదార్నాథ్ టికెట్ అయితే ఎక్కడ చెకింగ్ అనేది చేయరు. సో ఇక్కడ క్యూ చూడండి అంత ఎక్కువ మంది ఉందో. ఇప్పుడే నాకు టికెట్ అయితే స్కానింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ రైట్ సైడ్ డౌన్లో చూసుకుంటే ఇక్కడే లగేజ్ క్లాక్ రూమ్ అయితే ఉంది. అక్కడే బ్యాగ్ అయితే పెట్టేశాను. అండ్ అలాగే రైట్ సైడ్లో పైన చూసుకుంటే అక్కడే నేను డార్మెటరీ రూమ్ అయితే తీసుకున్నాను. సో ప్రెసెంట్ టైం అయితే 5:20 అవుతుంది. ఒక్కసారి ఇక్కడ పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. మీరు చెప్తే నమ్మరు, మార్నింగ్ 4:40కి స్టార్ట్ అయితే ఇప్పుడు 5:40 అవుతుంది టైము. జస్ట్ ఈ 1 అవర్లో కేవలం 200 మీటర్స్ మాత్రమే ముందుకు వెళ్ళగలిగాను. సో ఒకవైపు అయితే చలి అయితే మామూలుగా లేదు, చాలా ఎక్కువగా ఉంది చలి. క్యూ అయితే అస్సలు కదలట్లేదు, మీరు చెప్తే నమ్మరు. సో ఎదురుగా మీకు మౌంటైన్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడికైతే ముందు రీచ్ అవ్వాలి. సో నేనైతే బ్యాగ్ అయితే తీసుకెళ్ళట్లేదు ట్రెక్కింగ్కి, నేనైతే క్లాక్ రూమ్లో అయితే పెట్టేశాను. సో ఎదురుగా మీకు మౌంటైన్ కనిపిస్తుంది కదా, సో ఆ మౌంటైన్కి ఈ మౌంటైన్కి మధ్యలో ఒక రివర్ ఉంది. సో ఫైనల్గా కేదార్నాథ్ ధమ్ స్వాగత్ అని ఒక బోర్డు అయితే కనిపించేసరికి చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఉంది కదా, ఇదైతే కేవలం నడడానికే, వెహికల్స్ అయితే ఎటువంటి వెళ్ళవు. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసుకుని వెళ్ళి మనమైతే ట్యాక్సీ అయితే ఎక్కాలి. 50 రూపీస్ తీసుకుంటారు ఒక పర్సన్కి. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి వెహికల్స్ అయితే 100 ఉన్నాయి. సో భక్తులు అయితే ఆల్మోస్ట్ లక్షల్లో ఉన్నారు. సో అది ప్రాబ్లం అనమాట, అందుకే ఇంత క్యూ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ట్యాక్సీ అయితే 50 రూపీస్ అయితే తీసుకుంటారు. గౌరీకుండ్ దగ్గర అయితే వదిలేస్తారు మనల్ని. సో అక్కడి నుంచి మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. సో ఫైనల్లీ ఇప్పటికీ గౌరీకుండ్ అయితే రీచ్ అయ్యాను. ప్రజెంట్ టైం అయితే మార్నింగ్ 7 అవుతుంది. నిజంగా చెప్తున్నాను, మార్నింగ్ 4:40 నుండి క్యూలో నించుంటే 6:40కి ట్యాక్సీ ఎక్కితే ఇప్పుడు 7 అవుతుంది. ఇప్పటికి రీచ్ అయ్యాను గౌరీకుండ్ విలేజ్కి. సో గౌరీకుండ్ విలేజ్ నుంచి కేదార్నాథ్ అయితే 16 కిలోమీటర్స్ అయితే ఉంటుంది టోటల్ డిస్టెన్స్. సో ఇప్పుడు మార్నింగ్ అయితే 7:10 అవుతుంది. సో ఆ పాయింట్లోనే ట్యాక్సీ అయితే ఆపేస్తారు. సంత కన్నా దారుణం ఇది. నడడానికి కూడా ఖాళీ లేదు, అసలు చాలా దారుణమైన పరిస్థితి. సో అక్కడ ఎందుకంత గందరగోళంగా ఉందంటే, సో అక్కడే మనం హార్స్ రైడ్ అంతా కూడా మాట్లాడుకోవాలి, అలాగే మనుషులు ఎక్కి తీసుకెళ్లేది కూడా అక్కడే మనం మాట్లాడుకోవాలి. సో అందుకే అక్కడ ఫుల్ క్రౌడెడ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ కూడా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సో ఇది రియాలిటీ ఆఫ్ కేదార్నాథ్. సో ఎక్స్పెక్టేషన్స్ యూట్యూబ్లో ఇంకోలా ఉంటుంది, బట్ రియాలిటీ అయితే ఇలా ఉంటుంది. చూడండి ఎలా ఉందో, ఫుల్ క్రౌడెడ్. నడ్డానికి కాదు కదా, ఊపిరి పీల్చుకోవడానికి కూడా స్పేస్ లేదు. సో ఏం చేశానంటే, ఇంకా మామూలుగా మనం సైలెంట్గా ఉంటే ఇంకా కుదరదని చెప్పేసి వాళ్ళని తోసుకొచ్చేసాను. అమ్మయ్య, 2.5 గంటల తర్వాత ఇప్పటికీ రోడ్డు ఖాళీ అయింది. ప్రశాంతంగా నడుస్తున్నాను. ట్రెక్కింగ్ షూ వేసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే చాలా ఇబ్బంది అయిపోతున్నాను. సో ఒకవేళ మీరు ట్రెక్కింగ్ చేస్తే మంచి ట్రెక్కింగ్ షూ అయితే తీసుకోండి, లేదంటే పాదాల పైన భరించలేం. సో మొదట క్రౌడెడ్గా ఉంది కదా ఒక ప్లేస్లో, అక్కడ అండ్ ఇక్కడ ఈ 2 ప్లేస్లో మాత్రమే హార్సెస్ మీద వెళ్ళాలనుకునే వాళ్ళు బుక్ చేసుకునే పాయింట్స్ ఇవి. హార్స్ రైడ్ అయితే 4500 చెప్తున్నారు ఒక పర్సన్కి, ఒక పక్కే. బార్గెయిన్ చేస్తే 3500 to 4000 దగ్గర వెళ్ళొచ్చు. హెలికాప్టర్ అయితే 6000. ఓపిక ఉంటే ట్రెక్కింగ్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే హార్స్ రైడ్కి హెలికాప్టర్కి జస్ట్ 1500 కాస్ట్ డిఫరెన్స్. సో ఇక్కడి నుంచి కేదార్నాథ్ అయితే కరెక్ట్గా 16 కిలోమీటర్స్, కానీ ఇక్కడ మాత్రం 15.5 అని చూపిస్తుంది, బట్ అదైతే రాంగ్ అంట. సో ఫైనల్లీ గేట్వే ఆఫ్ గౌరీకుండ్ దగ్గర అయితే ఉన్నాను. సో గేట్వే ఆఫ్ ఇండియా లాగా గౌరీకుండ్కి ఇదే గేట్వే. సో ఇక్కడ ఎక్స్ట్రాగా మళ్ళీ టికెట్ తీసుకోవడం, టికెట్ చెకింగ్ అలాంటిది ఏమి ఉండదు. సో కేదార్నాథ్లో నాకు ఇదే నచ్చింది, మాటికి మళ్ళీ టికెట్ చెక్ చేయడం, మళ్ళీ టికెట్ తీసుకోవడం ఇలాంటిది ఏమీ లేదు. సో ఇక్కడ స్టిక్స్ అయితే ఒక్కొక్క స్టిక్ 50 రూపీస్కి అమ్ముతున్నారు. సో ఎక్కేటప్పుడు అయితే మనకి స్టిక్ అసలు అవసరమే లేదు, దిగేటప్పుడు మాత్రం స్కిడ్ అయితే అయిపోతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక స్టిక్ అయితే కొనుక్కోవడం బెటరు. అసలు మామూలుగా లేదు ఈ కొండలు, ఇదంతా చూస్తుంటే
ఇదేంటి అసలు మరో ప్రపంచానికి వచ్చానా అనిపిస్తుంది. సో ఈ రివరే మనకి 2013లో చాలా ఫ్లడ్స్ వచ్చిన రివర్ అనమాట ఇది. సో ఇక్కడ మోసుకొని వెళ్తున్నారు కదా! వీళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే సో నార్మల్‌గా ఎక్కుతుంటేనే కాళ్ళైతే నొప్పులొస్తున్నాయి. అలాంటిది వాళ్ళ జీవనాధారం కోసం వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. సో ఈ రివర్ ఉంది కదా! ఇది పైనుంచి హిమాలయన్ మౌంటైన్స్ తాలూకా వాటర్ అంతా కరిగిపోయి వచ్చిన వాటర్ ఇది. సో ప్రెజెంట్ అయితే 2 కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేశాను. ఇంకా 14 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి ఇంకా. ప్రెజెంట్ ఇక్కడ వాటర్ బాటిల్ అయితే 40 రూపీస్ అయిపోయింది. 20 రూపీస్ ఎక్స్ట్రా. సో ఎందుకంటే ఒకసారి ఇక్కడ చూడండి ఎదురుగా. సో వాళ్ళైతే చాలా కష్టపడి పైకైతే తీసుకెళ్తున్నారు తినే ఐటమ్స్ అన్నీ కూడా. సో నిజంగా చాలా గ్రేట్ అలాగా. సో అలాంటప్పుడు ప్రతి ఐటెం మీద కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వేసుకున్నంత మాత్రాన తప్పులేదనిపిస్తుంది నిజంగా. సో నిన్న తుంగనాథ్ మందిర్కి అయితే 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేశాను. దానికన్నా చాలా టఫ్గా ఉంది ఇక్కడైతే. సో ప్రెజెంట్ కేదార్నాథ్ అయితే ఇంకా 14 కిలోమీటర్స్ ఉంది. అదే జంగిల్ చెట్టు అయితే 2 కిలోమీటర్స్ ఉంది. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కుర్రోళ్ళు ఎవరైతే ఉంటారో 30 ఏజ్ బిలో వాళ్ళు వాళ్ళైతే ఈజీగా ట్రెక్కింగ్ చేస్తున్నారు. సో ఎవరైతే 55 అబవ్ ఉంటారో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి అతనైతే ఈజీగా ట్రెక్కింగ్ అయితే చేసేస్తున్నారు వాళ్ళైతే. సో 55 ప్లస్ వాళ్ళు. సో ఎవరైతే 30 నుంచి 45 ఏజ్ బిట్వీన్లో ఉంటారో వాళ్ళు మాత్రం గుర్రాలు అయితే ఎక్కుతున్నారు. సో ఆ విషయం అయితే మాత్రం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూడండి లెఫ్ట్కి రైట్కి అసలు దారి లేదు. సో మొత్తం వాళ్ళే ఆక్రమించేస్తున్నారు గుర్రాలు వేసుకొని. అసలు నడడానికి దారే లేదు. ఇక్కడైతే ఒక చూడండి చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంది. చాలా చిన్నది. రైనీ సీజన్లో అయితే వాటర్ అయితే ఇక్కడ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ కూడా కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి రైనీ సీజన్లో వచ్చే వాళ్ళైతే. సో కేదార్నాథ్ మాత్రం మీకు చెప్తున్నాను మే జూన్లో మాత్రమే రండి. జూలై ఆగస్టులో మాత్రం వస్తే చాలా కష్టం. రైనీ సీజన్లో మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. అండ్ ఫైనల్లీ ఇప్పటికీ 8:30 అవుతుంది. ఎండ అయితే తగిలింది. బాడీ మీద ఒక్కసారి ఎండ తగిలేసరికి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. ఎందుకంటే మార్నింగ్ 4:30 నుంచి చాలా విపరీతంగా చలి ఎక్కువగా ఉంది. సో ఎప్పుడు సూర్యుడు వస్తాడా అని చెప్పేసి చాలాసేపు వెయిట్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి. సూర్యుడు లేకపోతే ఈ ప్రపంచమే లేదని అంటుంటారు కదా! సో అది ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు అలా అంటారో. సో ఇక్కడ చూడండి వరదలాగా జనాలు వస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. సో మార్నింగ్ నుంచి కంటిన్యూస్ జనాలే. అండ్ ఇక్కడైతే చూడండి ఒక చిన్న హనుమాన్జీ టెంపుల్ అయితే ఉంది. ప్రాచీన మందిర్. హార్సెస్ కూడా మధ్య మధ్యలో గ్యాప్ అయితే ఇస్తున్నారు. 1 కిలోమీటర్కి రెస్ట్ ఇచ్చి అప్పుడు మళ్ళీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేపిస్తున్నారు. 1 కిలోమీటర్కి 15 మినిట్స్ రెస్ట్ తీసుకుంటున్నాయి. సో ఇక్కడ కూడా ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది. సో ఈ వాటర్ ఫాల్ కూడా చాలా డేంజరస్. ఎందుకంటే ల్యాండ్ స్లైడ్ అయితే ఎక్కువ అవుతూ ఉంటుందంట ఈ స్పాట్లో. సో వర్షం పడేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలంట ఈ స్పాట్లో. అండ్ రైట్ సైడ్ మొత్తం ఏదో పెద్ద లోయలా ఉంది. సో ఎండ తగులుతున్న చలి అయితే అస్సలు తగ్గట్లేదు. ప్రజెంట్ నా పరిస్థితి ఏంటంటే 200 మీటర్స్ ఎక్కడం 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వడం, మళ్ళీ ఎక్కడం 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వడం, ఇదే ప్రాసెస్ రిపీట్. సో ఇక్కడ చూడండి హార్సెస్కి అయితే రెస్ట్ ఇచ్చి ఫుడ్ అయితే పెడుతున్నారు. సో ఇక్కడ రైట్ సైడ్లో చూడండి ఒక విలేజ్ అయితే ఉంది. సో చాలామంది అటువైపు కూడా దారి ఉందని వెళ్ళిపోతున్నారు. సో అటువైపు అయితే దారి లేదు. సో ఇప్పుడే వాటర్ బాటిల్ కాస్ట్ అయితే 50 రూపీస్ పెరిగిపోయింది. వాటర్ బాటిల్ కాస్ట్ బట్టి అంచనా వేయచ్చు మనం ఎంత పైకి వచ్చామో అని. సో ఇక్కడ వాటర్ ఫాల్ అయితే ఉంది కదా! సో ఇదే మోస్ట్ డేంజరస్ వాటర్ ఫాల్. సో మే జూన్ మంత్లో అయితే పర్వాలేదు. బట్ ఎవరైతే జూలై ఆగస్టులో వస్తారో మాత్రం ఈ పాయింట్లో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఒక్కసారి మీరు రైట్ సైడ్లో చూడొచ్చు పెద్ద లోయ, అది పెద్ద స్వరంగంలా ఉంది. వాటర్ అంతా కింద నుంచి వెళ్ళి ఆ స్వరంగంలోకి అయితే వెళ్తుంది. నిజంగా చాలా డేంజరస్ స్పాట్ ఇది కూడా. కిలోమీటర్కి షెల్టర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో వర్షం పడేటప్పుడు కానీ అలాంటప్పుడు అయితే మనం ఆ షెల్టర్లో అయితే ఉండిపోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ కూడా హార్సెస్సే పెట్టేస్తున్నారు. సో మనము ఉండడానికైతే అక్కడ ఖాళీ ఉండట్లేదు. సో రివర్ అయితే చూడండి ఇక్కడ ఈ స్పాట్లో. సో మొత్తం కేదార్నాథ్ మొత్తానికి కూడా ఈ స్పాట్లోనే రివర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో కేదార్నాథ్కి బెస్ట్ మంత్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను మే జూన్ మంతే. సో జూలై ఆగస్టులో మాత్రం అస్సలు విజిట్ చేయకండి కేదార్నాథ్. ఎందుకంటే టోటల్గా వర్షం పడుతూనే ఉంటుంది. చాలా డేంజరస్ అనమాట. సో మొత్తం నేను ఇప్పుడు కేదార్నాథ్ తాలూకా మధ్య మధ్యలో ఏవేవి విలేజెస్ వస్తాయో చెప్తాను చూడండి. సో గౌరీకుండ్ తర్వాత జంగిల్ చెట్టి విలేజ్ వస్తుంది. తర్వాత భీంబలి, లించౌలి, ఆ తర్వాత కేదార్నాథ్ బేస్ క్యాంప్కి అయితే వచ్చేస్తాం. అక్కడి నుంచి 1 కిలోమీటర్ కేదార్నాథ్ టెంపుల్. సో ఈ మొత్తం ట్రెక్కింగ్లో ఇక్కడే మనం రివర్ అయితే క్రాస్ చేయాలి. సో ఈ బ్రిడ్జ్ కనుక లేకపోతే అసలు కేదార్నాథ్ ట్రెక్కింగే చేయలేము. ఎందుకంటే ఈ రివర్ ఫ్లో అనేది ఏ రోజు ఎలా ఉంటుందో అసలు చెప్పలేమంట.
ముఖ్యంగా జూలై, ఆగస్టులో అయితే మొత్తం ఈ రివర్ ఫ్లో అనేది టోటల్‌గా ఈ బ్రిడ్జే మునిగిపోతూ ఉంటదంట ఒక్కొక్కసారి అయితే. సో, అందుకే కేదార్‌నాథ్ ట్రెక్కింగ్ అంటే అంత టఫ్. సో, ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ అయితే ఇంకా ఇబ్బంది అయిపోయేదట ఈ బ్రిడ్జ్ లేనప్పుడు. సో, ఈ రివర్ అంతా గూడా పైనున్న హిమాలయస్ తాలూకు వాటరే. అదంతా మంచు కరిగిపోయి అలా ఎక్కువైపోతూ ఉంటది వాటరు. సో, అలాగే మీరు హెలికాప్టర్ మీద నుంచి ఎళ్ళాలనుకుంటే ఫటా అనే ఒక విలేజ్ అయితే ఉంటది. సో, ఆ విలేజ్ ఎక్కడో అని కన్‌ఫ్యూజ్ అవ్వకండి. రుద్రప్రయాగ్ నుంచి మీరొస్తారు గదా! సో, ఆ రూట్‌లో నుంచే సోన్‌ప్రయాగ్ వెళ్ళక ముందే 14 కిలోమీటర్స్ ముందుంటది. సో, అక్కడ మీరు ఫటా విలేజ్‌లో అయితే మీరు హెలికాప్టర్ అయితే ఎక్కచ్చు. సో, వన్ సైడ్ అయితే ₹6000 అయితే కాస్ట్ ఉంటది. వామ్మో! అసలు చూడండి ఇంకా అంత పైకెళ్ళాలంట. అంత ఈజీ అయితే కాదు. సో, మీరు ఎర్లీ మార్నింగ్ గనుక వస్తే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, మీకు ఇక్కడ వాటర్ అయితే కుళాయి అయితే వస్తది. సో, వాటర్ అయితే మీరు పట్టేసుకోవచ్చు. అదొక ప్లస్ పాయింటు. సో, చాలా పైకొచ్చిన తర్వాత చివరన అయితే ఒక హిమాలయన్ పర్వతం అయితే కనిపిస్తుంది. సో, ఆ పర్వతం దగ్గరికైతే ఎళ్ళాలంట. నిజంగా అది చెప్పిన తర్వాతయితే నాకైతే ఫ్యూజులు కొట్టేసాయి. ఎందుకంటే, సో, ఇక్కడి నుంచి చాలా దూరంలో కనిపిస్తుంది ఆ హిమాలయన్ పర్వతం. అక్కడికి వరకు ఉంటదంట ట్రెక్కింగ్ అయితే. సో, అసలు ఈ రోజుకి ఎళ్ళగలనో లేదో అసలు అర్థం కావట్లేదు. సో, ఇంకా చాలా ఎక్కాలి. మామూలుగా లేదు ట్రెక్కింగ్ చాలా కష్టంగుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూడండి చాలామంది తక్కువ షార్ట్ డిస్టెన్స్ అనుకోని వచ్చేస్తున్నారు. సో, అలాగైతే ఎవరు రాకండి. ఎందుకంటే ఇక్కడ ఏ టైంకి ఎలా ఉంటదో తెలీదు. ల్యాండ్ స్లైడ్ ఎప్పుడైనా అవ్వచ్చు. సో, అందుకు అందరూ వచ్చే ప్లేస్‌లోనే రండి. ఎక్కుతున్నప్పుడేమో ఆయాసం. నిజంగా అసల మామూలుగా రావట్లేదు ఆయాసం అయితే. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ముందుకు చూస్తుంటే భయమేస్తుంది ఇంకా చాలా దూరం వెళ్ళాలని. కానీ పైకి చూస్తుంటే హిమాలయ పర్వతాలను మొత్తం చూస్తుంటే నిజంగా మొత్తం టెన్షన్ అంతా రిలీఫ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి స్నో అయితే మొత్తం చాలా ఎక్కువగా ఉంది. సో, మే మొదటి వారంలో ఇక్కడైతే స్నో అయితే చాలా నీట్‌గా ఉండేదంట. బట్ 2 వీక్స్ నుంచి ట్రెక్కింగ్ అయితే చేస్తున్నారు కాబట్టి మొత్తం అంతా కూడా బురద బురద అయిపోయింది స్నో అంతా కూడా. సో, ఈ స్నో ఉంది కదా అని జెప్పేసి మనమైతే జారలేము. సో, ఇక్కడ ఉన్నవాళ్ళు ఏమంటున్నారంటే ఆ పైకైతే ఎళ్ళొద్దని అంటున్నారు. ఎందుకంటే మధ్య మధ్యలో చిన్న చిన్న కన్నాలు లాంటివైతే ఉంటాయంట. అండ్ ఇక్కడ చూడండి పరిస్థితి ఎలా ఉందంటే మొత్తం గూడా బురద బురద అయిపోయింది. సో, అసల నా షూ మొత్తం గూడా పాడైపోయింది అసల. ఎలా ఎళ్ళాలో గూడా అర్థం కావట్లేదు. పోనీ స్లోగా వెళ్దామంటే పక్క నుంచి గుర్రాలేసుకొనొచ్చి మొత్తం తుల్లించేస్తున్నారు. అండ్ ఒక్కసారి పైకి చూడండి హిమాలయన్ పర్వతం. సో, ఇప్పటికి కొంచెం చాలా దగ్గరికొచ్చానని అనిపిస్తుంది. చాలా సేపు ట్రెక్కింగ్ చేసిన తర్వాత. సో, ఇక్కడైతే మనకి టెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ ఎవరైతే నైట్ టైమ్ స్టే చేయాలనుకుంటారో ఇక్కడైతే ఉండిపోవచ్చు. 600 నుంచి 1500 మధ్యలో అయితే కాస్ట్ ఉంటది. మనం బార్గెయిన్ చేసుకున్న దాన్ని బట్టే. సో, ఇక్కడ చూడండి షెల్టర్స్ అయి కూడా ప్రొవైడ్ చేశారు. సో, కేదార్‌నాథ్‌లో ఏంటంటే 24/7 ట్రెక్కింగ్ చేస్తూనే ఉంటారు. ఎవరు గూడా అస్సలు ఆగరు. ఇక్కడి నుంచి కేదార్‌నాథ్ 4 కిలోమీటర్స్ చూపిస్తుంది. హమ్మయ్య! అది చూడగానే హ్యాపీ అనిపిస్తుంది. అలాగే కేదార్‌నాథ్ బేస్ క్యాంపు 2.5 కిలోమీటర్సు. సో, నేనేం చేస్తున్నా అంటే 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసిన తర్వాత హాఫ్ లీటర్ వాటర్ అయితే తాగేస్తున్నాను. తాగేసి మళ్ళీ ఇక్కడ కొళాయిలైతే వస్తున్నాయి లెఫ్ట్ సైడ్‌లో. మళ్ళీ ఆ వాటర్ అయితే పట్టేసుకుంటున్నాను. సో, ఎందుకంటే మనం ఒక్కొక్క వాటర్ బాటిల్ కొనాలంటే చాలా కష్టం. సో, అలాగని గట్టిగా ఫుడ్ తినేద్దామన్నా ఇక్కడ నూడిల్స్ తప్ప ఏం దొరకదు. సో, అందుకే వాటర్ తాగడమే బెటరు. పైకెళ్తున్న కొద్దీ చాలా కష్టమైపోతుంది ట్రెక్కింగ్ అయితే. ఓ శివయ్య! ఎందుకయ్యా మాకీ కష్టాలు? ఎదురుగా చివరన కైలాస పర్వతం అయితే కనిపిస్తుంది గదా! సో, అక్కడికి వెళ్ళడానికి పడుతున్న కష్టాలు మామూలుగా లేదు. సో, నిజంగా చెప్తున్నాను జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ట్రెక్కింగ్ అయితే చేయాలి. సో, జనాలైతే పెరిగిపోతూనే ఉన్నారు. సో, ఈరోజే ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారని షాప్ వాళ్ళైతే చెప్పారు. సో, అప్పుడైతే నాకు దిమ్మ తిరిగిపోయింది. సో, ఇక్కడ చూడండి మొత్తం స్నో అంతా బురద బురద అయిపోయింది. సో, అసలా నడడానికి దారే లేదు. ఒక పక్క గుర్రాలు ఎళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళకి ఇదే దారి. నడిచే వాళ్ళకి ఇదే దారి. ఎలా కుదురుతది చెప్పండి మీరే? సో, ఇక్కడ కూడా చాలా స్నో అయితే ఎక్కువగా ఉంది. సో, స్నో కనిపిస్తుందంటేనే మనం చాలా వరకు పైకొచ్చేసామని అర్థం. సో, నేనైతే అస్సలు ఆగట్లేదు. వేరంగా అయితే నడుచుకొని వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే సో, ఎంత వేరంగా వెళ్ళిపోతే అంత వేరంగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోతది. సో, ఇక్కడ ఉన్న వాళ్ళు షాప్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో, ఆఫ్టర్‌నూన్ 2 తర్వాత వెదర్ అయితే చేంజ్ అయిపోతదని చెప్తున్నారు. సో, అందుకని ఆ లోపటికే దర్శనం కంప్లీట్ అయిపోదామని సో, చాలా స్పీడ్‌గా అయితే వెళ్ళిపోతున్నాను. సో, మిట్ట మధ్యాహ్నం టైంలో కూడా చలి విపరీతంగా ఏసేస్తుంది. మీరు చెప్తే నమ్మరు సగానికి సగం టైము రెస్ట్ ఇచ్చింది నేను అలిసిపోయి కాదు. సో, గుర్రాలు ఎక్కువైపోవడం వల్ల నడడానికైతే ఇబ్బందయిపోతుంది. సో, దానివల్ల సగం టైం అయితే వేస్ట్ అయిపోతుంది నిజంగా.
సో వాటర్ బాటిల్ కాస్ట్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 60 రూపీస్ అయిపోయింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 14 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను. సో కేదార్నాథ్ బేస్ క్యాంప్కి అయితే ఇప్పుడే రీచ్ అయిపోయాను. సో ఈ కేదార్నాథ్ బేస్ క్యాంప్ దగ్గరే మనకి టోటల్గా హార్సెస్ అన్నీ కూడా ఆపేస్తారు. సో అక్కడి నుంచి మనం 2 కిలోమీటర్స్ నడుచుకొని వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అంత అప్ అయితే ఉండదు. 14 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుని వచ్చిన తర్వాత ఈ వ్యూ చూసేసరికి నిజంగా మొత్తం చాలా హ్యాపీగా ఉంది. అసలు పడిన కష్టం అంతా ఏం గుర్తుకు రావట్లేదు. సో మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తే ట్రెక్కింగ్ ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. సో చాలా వేగంగానే వచ్చేసాను అనిపిస్తుంది ట్రెక్కింగ్ అయితే. సో చాలా కష్టమైపోయింది నిజంగా. సో ఫైనల్లీ కేదార్నాథ్ అయితే రీచ్ అయ్యాను. సో ఇదే మెయిన్ ద్వారం అనమాట కేదార్నాథ్కి మనం రీచ్ అయ్యామని. ఇంకా దర్శనం ఎప్పటికి అవుతుందో ఇంకా తెలియడం లేదు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇక్కడే హెలికాప్టర్ అనేది ల్యాండింగ్ అవుతుంది. సో ఎవరైతే హెలికాప్టర్లో వస్తారో వాళ్ళైతే హెలికాప్టర్ ఈ పాయింట్ నుంచి 1 కిలోమీటర్ నడిస్తే చాలు. సో పైకి వెళ్తున్న కొద్దీ జనాలు ఇంకా ఎక్కువ మంది అయిపోతున్నారు. నిజంగా లక్షల్లో ఉన్నారు జనాలు అయితే. సో ఇక్కడ చూడండి జనాలు అయితే అసలు మామూలుగా లేదు. ఇది మొత్తం దర్శనం చేసుకోవడానికి తాలూకు లైను. అండ్ వెదర్ కూడా ఇప్పుడు సడన్గా చేంజ్ అయిపోయింది. ఇందాక దాకా ఆల్మోస్ట్ 1 గంట దాకా చాలా ఎండ అయితే ఉండేది. ఇప్పుడు పైకి వచ్చేసరికి టోటల్గా వెదర్ అనేది చేంజ్ అయిపోయింది. సో ప్రెసెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ 2:15 అవుతుంది. సో ఇప్పుడే నేను క్యూలో అయితే చాలాసేపు ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ క్యూలో అయితే ఉన్నాను. సో అప్పటికి చాలా లైన్స్లో దూరిపోయినా సరే వెళ్ళలేకపోయాను ముందుకి. సో ప్రెసెంట్ ఇక్కడ చినుకులు అయితే పడుతున్నాయి. సో ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. సో ఇక్కడ కనుక వర్షం పడితే చాలా కష్టం. సో ఎందుకంటే రిటర్న్ దిగేటప్పుడు చాలా కష్టమైపోతుంది. చూడాలి మరి ఏమవుతుందో. సో ఇప్పుడే టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి అయితే వచ్చేసాను. సో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ లైన్లో ఉన్న తర్వాత ఇక్కడికైతే రీచ్ అయ్యాను. సో జస్ట్ 100 మీటర్స్ దాటిపోతే టెంపుల్కి రీచ్ అయిపోయినట్టే. సో ఫైనల్లీ కేదార్నాథ్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాను. ఓ పక్క ఎండ, మరో పక్క చినుకులు. చాలా వింతగా అయితే ఉంది ఇక్కడ వెదర్ అయితే. సో ఇప్పుడే నాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో నాకు దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాను. మొత్తం క్యూ అంతా ఆపేశారు ఒక పావు గంట వరకు. సో ఒక విధంగా నేను లక్కీ అని చెప్పుకోవచ్చు. సో మార్నింగ్ 4:40కి క్యూలో నించున్నాను. ట్రెక్కింగ్ అయితే 7కి స్టార్ట్ చేశాను. సో పైకి రీచ్ అయ్యేసరికి 1:30 అయిపోయింది ఆఫ్టర్నూన్. సో 1:40కి దర్శనం చేసుకునే క్యూలో నించుంటే 3 అయ్యింది కంప్లీట్ అయ్యేసరికి దర్శనం అయితే. సో 1.5 అవర్ పట్టింది క్యూలో నించొని దర్శనం కంప్లీట్ చేయడానికి. సో నిజంగా ఇక్కడి నుంచి కేదార్నాథ్ టెంపుల్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సో మాటల్లో అయితే అస్సలు చెప్పలేను. సో లైఫ్లో ఒక్కసారైనా కేదార్నాథ్ టెంపుల్ చూడాల్సిందే. సో మనం ఎన్ని వీడియోస్లో చూసినా సరే సో రియల్గా చూసింది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. సో ఈ చుట్టుపక్కల మనకి రూమ్స్ అయితే ఉంటాయి, బట్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో కొంచెం ముందుకెళ్తే చిన్న చిన్న టెంట్స్ అయితే ఉంటాయి, అక్కడైతే తీసుకోవడం బెటరు. ఎందుకంటే అక్కడైతే కొంచెం మీడియం కాస్ట్ అయితే ఉంటాయి. సో నేనైతే లాస్ట్ 5-6 ఇయర్స్గా అనుకుంటున్నాను కేదార్నాథ్ ఎప్పటికైనా వెళ్ళాలి అని. సో ఫైనల్గా ఈరోజు ఒక రోజు వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు. సో నిజంగా నా డ్రీమ్ అయితే నెరవేరింది. హిమాలయాస్ దగ్గర ఉన్న ఈ కేదార్నాథ్ టెంపుల్ని విజిట్ చేసినందుకు నిజంగా సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేనైతే జస్ట్ 7 అవర్స్లో అయితే ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేశాను. సో చాలా వేగంగా అయితే కంప్లీట్ చేశాను ట్రెక్కింగ్ అయితే. సో మార్నింగ్ స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్కి రీచ్ అయిపోయాను. దర్శనం కూడా కంప్లీట్ చేసేసాను. సో ఇక్కడ మీకు ఎదురుగా రాయి అయితే కనిపిస్తుంది కదా, సో ఈ రాయే సో 2013లో ఫ్లడ్స్ వచ్చేటప్పుడు ఈ రాయే మొత్తం ఈ టెంపుల్ని కాపాడింది. 2013లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ కేదార్నాథ్ టెంపుల్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం కూడా ఫ్లడ్స్ వచ్చేసి కొట్టుకెళ్ళిపోయింది. సో ఆ రాయి అయితే అడ్డడం వల్ల ఆ గుడిలో వందల మంది అయితే ప్రజలు సురక్షితంగా బయటపడ్డారు. సో అప్పటి నుంచి రాయికి అయితే పూజలు అయితే చేస్తున్నారు. సో నిజంగా అదొక మ్యాజిక్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి రాయి అయితే చాలా పెద్దది ఉంది. సో అప్పటి నుంచి ఇప్పటికైతే ఈ రాయి అయితే ఇంచు కూడా కదపలేదు. సో ఎగ్జాక్ట్ అదే ప్లేస్లో ఉంచారు. ఇప్పటికీ పూజలు అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి చాలా స్పేస్ అయితే ఉంది, చాలా ఎక్కువ ఖాళీ స్థలం అయితే ఉంది. సో ఇంత పెద్ద ప్లేస్లో సో ఈ రాయి అయితే ఎందుకు ఈ పర్టికులర్ ఈ ప్లేస్కి వచ్చి ఆగిందో నిజంగా అయితే ఇది ఒక మిస్టరీ అనే చెప్పుకోవచ్చు. సో ప్రెజెంట్ ఇక్కడ టెంపరేచర్ అయితే 4 degrees ఉంది. అండ్ ఇప్పుడైతే 11,755 feet హైట్ ఎలివేషన్లో అయితే ఉన్నాను. నిన్న నేను వెళ్ళిన తుంగనాథ్ మందిర్ అయితే 12,075 feet హైట్లో అయితే ఉంది. సో కేదార్నాథ్ కన్నా తుంగనాథ్ మందిరే చాలా హైటు. సో నేనైతే ఇప్పుడు శ్రీ ఆది శంకరాచార్య గారి సమాధి దగ్గరికి అయితే వెళ్తున్నాను.
సో యాక్చువల్గా కేదార్నాథ్ టెంపుల్ పాండవులు అయితే కట్టించారు. సో ఆ తర్వాత ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ఆదిశంకరాచార్య గారు సో ఈ టెంపుల్ని అయితే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో ఇక్కడే శ్రీ ఆది శంకరాచార్య గారి సమాధి అయితే ప్లేస్ ఇది. ఆది శంకరాచార్య గారు ఇండియన్ ఫిలాసఫరు, అలాగే రిలీజియస్ రిఫార్మర్ కూడా. 16 ఇయర్స్ నుంచే స్పిరిచువల్ జర్నీ అయితే స్టార్ట్ చేసి ఇండియా మొత్తం ట్రావెల్ చేశారు. సో ఇక్కడి నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ కింద దిగితే మొత్తం ఎండ వస్తుంది. సో ఇక్కడ మాత్రం చినుకులు పడుతున్నాయి. నిజంగా ఇదంతా ఒక వింత ప్రపంచంలా ఉంది ఇక్కడైతే మాత్రం. అండ్ ఇక్కడి నుంచి మాత్రం వ్యూ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది నిజంగా. సో 16 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకొని రావడం అంటే 7 గంటల్లో చాలా కష్టం. సో కాళ్ళు పాదాలు అయితే చాలా నొప్పులు అయితే వచ్చేస్తున్నాయి. సో అయినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 5 మినిట్స్ స్పెండ్ చేసిన తర్వాత అసలు ప్రాబ్లమ్స్ అన్నీ పోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే వెదర్ అలాంటిది. సో నేనైతే కల్పించి ఏదో వీడియో కోసం చెప్పాలి అనేటట్టు చెప్పట్లేదు. సో నిజంగా ఇక్కడ వెదర్ అయితే కండిషన్స్కి నిజంగా మనకు అసలు మైండ్ అంతా చాలా పీస్ఫుల్ అయిపోతుంది. సో ఎప్పుడైనా ఒక పెద్ద టెంపుల్కి వెళ్ళేటప్పుడు చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. సో దానివల్ల అయితే చాలా గందరగోళంగా ఉంటుంది. బట్ సో ఇక్కడ కేదార్నాథ్ టెంపుల్ దగ్గర మాత్రం చాలా డిఫరెంట్ అట్మాస్ఫియర్. నిజంగా ఈ వెదర్ కండిషన్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ అలాగే చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇంత కష్టపడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ టెంపుల్కి వచ్చినందుకు నిజంగా అయితే చాలా హ్యాపీగా ఉంది. సో టెంపుల్కి ముందే నంది కూడా ఉన్నది. సో అక్కడైతే చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అసలు ఫొటోస్ తీసుకోవడానికి ప్లేస్ కూడా ఇవ్వట్లేదు. సో ప్రెజెంట్ టెంపరేచర్ అయితే 3 డిగ్రీస్కి పడిపోయింది. సో చలి అయితే చాలా ఎక్కువ అయిపోతుంది. చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి. సో ఫైనల్గా కేదార్నాథ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఓం నమః శివాయ. సో ఇప్పుడైతే టైం 5 అవుతుంది. నేను ఇప్పుడే నూడిల్స్ అయితే తిన్నాను. సో ఇప్పుడైతే రిటర్న్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో గోప్రోలో అయితే ఛార్జింగ్ అయితే అయిపోయింది. సో దానివల్ల అయితే వీడియో అయితే రికార్డ్ చేయలేకపోతున్నాను రిటర్న్. సో కిందకి వెళ్ళేసరికి మ్యాక్సిమం నైట్ 12 అలా అయిపోతుంది. సో మళ్ళీ సోన్ప్రయాగ్లో రూమ్ అయితే తీసుకుంటాను నైట్కి. సో రేపు ఎర్లీ మార్నింగ్ రిషికేష్ అయితే వెళ్ళిపోతాను. సో అక్కడ మళ్ళీ రేపు అంతా రెస్ట్ తీసుకొని రిషికేష్ నుండి డెహ్రాడూన్ పైనుంచి షిమ్లా అయితే వెళ్ళిపోతాను ఎల్లుండి అయితే. షిమ్లా, మనాలి, లదాఖ్, జమ్మూ కాశ్మీర్ అలాగే చాలా స్టేట్స్ అయితే తిరగబోతున్నాను. మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.